ఒక ఆనియన్ తీసుకున్నానండి నేను. ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత చిటికెడు కారం, ఎక్కువ వేసుకోకూడదు, చిటికెడు కారం వేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్గా గుడ్లను వేస్తున్నాను. నెక్స్ట్ రెండు గుడ్లు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. పొయ్యి పైన ఒక పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలండి. ఇలా మంచిగా ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలా మంచిగా వేసుకొని తిప్పేసుకోవాలండి. అంతే, మంచిగా రెండు పక్కలు కాల్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ 2 minutesలో రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.